ఎవరు నాటకాలు చేస్తున్నారు? నువ్వు ఇడికి రా. నువ్వు ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఫస్ట్ నువ్వు ఫోన్ ఎందుకు? నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఇడికి రావాలా? గోపాల్ ఒకసారి వచ్చి చూపెట్టా అన్న, వచ్చి చూపెట్టు. అరే అంటున్నారా? వచ్చి ఆపుతున్నాడు. ఎందుకు ఎందుకంటే రేజ్ ఎత్తున్నావు? సరే పిలో నానే. అరే రా రే, వాళ్ళ అన్న తమ్ములకి ఏమో గొడవ అయినట్టు నువ్వు రా. అంటే ఇచ్చిన 24 hours టైం అయిపోయింది కాబట్టి మాట్లాడాలని చెప్పిందండి కదా. సరే రాని గోపాల్ని రాని మాట్లాడదాం. రాని అన్న. అరే కాలమే లేట్ అవుతుంది. ఆకారంగా ఇది అక్కడ కార్లో గోపాల్ సిలిండర్ గురించి వచ్చారు 24 hours. రెంటల్ కార్ అంటే ఇది గోపాల్ మా వాడు చూపించాను. నేనేమంటాను, నేను ఇంటి దాకా ఎందుకు వస్తాను? లేకపోతే నేను ఇంటి దాకా ఎందుకు వస్తాను? కాల్ చేసి ఫోన్ చేస్తుంది. నా కార్ ఇది, నా కాడికి నాకు ఇప్పించిన నాకు చెప్పిండు. నేను వీడియో కూడా తీసుకొని పెట్టుకున్నాను. నీ కార్ దగ్గర ఎట్లా వచ్చినా మరి? కార్ అని చెప్పేసి నా కారేనా ఇది? ప్రూఫ్ ఏముందన్నా? ఇది నా కార్ అని చెప్పేసి నేను అంటున్నా. ఇది నా కార్. మా వాడు చూపించిందన్న. కాల్ చేస్తే ఫోన్ చేస్తున్నాడు గోపాల్. వాయిస్ మెసేజ్ లేదు. నా కాల్ లేపుతలేను కదా, నేను ట్రై చేసుకుంటూ వచ్చిన. ఆల్ 24 hours అయిపోయింది కార్కి. మా వాడు చూపించిందండి. ఇవన్నీ ఇస్తారా అన్న? నాది నంబర్ కూడా నా కార్ అన్నది. ప్రూఫ్ కావాలి. నా కార్ నిజంగా నీ కార్ అంట. నిజంగా నా కార్ అన్నది. లేదన్నా తీసి అర్థమైతేనా? నాకు తెలియదు మీరు ఎవరో లేవడతలేరు. నీ కారు నేను ఏమంటలేను. నీ కారే నేను ఒప్పుకుంటా. నాకు తెలుసు ఆ సుల్లి గారు నాకు మొట్ట గుల్పి అర్థంగి నాకు అర్థమైంది. నాకు అవసరం. నేను ఏమంటాను వినన్నా? నువ్వు విను ఒకసారి నా మాట ఉంది. నువ్వు జెన్యూన్ కాదు నాకు తెలియాలి కదా. సెట్ నువ్వు నాకు తెలుసు వాళ్ళు రెవెన్యూ చేసిన ఆయన 24 hours కార్ తీసుకొచ్చి నా కారు ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఎట్లా వచ్చినా ఉన్న వాళ్ళు ఫోన్ చేయకుండా నాకు నేను ట్రై చేసుకొని వచ్చిన ఇటు దాకా. నాకు తెలియదు ఇక్కడ నా కార్ ఎడుంది. నా లోపల లొకేషన్ ఆన్ ఉంది కదా. ఉల్పి వడదంగి రావాలనే ఇల్లు ఉల్పి వడదంగి ఎంత తీసుకున్నాను కార్? ఇంటికి తీసుకొచ్చిన ఫ్రెండ్ అని చెప్పి మా వాడు ఏమని చెప్పినాడు? 12 lakhs కార్ కొన్నారని చెప్పేసి అన్నాడు. ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నాడు ఆయన. నాకు బయటికి వెళ్ళదు. అందుకని కార్ నేను తీసుకుని అన్న నువ్వు కాల్ చేయను ఆయనకు ఒకసారి. నువ్వు కాల్ ఫోన్ లేపుతలేడు ఆయన. ఫోన్ లేపుతలేడు ఆయన. కాల్ చేయ కాల్ లేవర్తలే ముద్ద గుల్పి వడదంగి కావాలనే ముద్ద గుల్పి వడదంగి. కాల్ లేపుతలేడు ఆయన. నాది కూడా ఇంకెంతసేపు నాడు ఫోన్ లేపుతాడు. నా కార్ నేను వచ్చినా కదా. గోపాల్ ఇస్తాను మాకేమని చెప్పేసి అన్నాడు. మాకు నాకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు అన్న. కాల్ చేయను. నీ కాల్ నువ్వు కాల్ చేయాలి. ఎవరితలేరు అని నిజంగా చెప్పన్నా. నీ కారే నా కార్ అన్న. ఒక పిక్ చూపెట్టి కార్ తోటి అన్న. రెంటల్ చేయండి పేరు నా ఫ్రెండ్ అని ఇచ్చాను నేను గోపాల్కి కారు. ఇప్పుడు రెంటల్ నుంచి తీసుకొని వచ్చినా లేకపోతే నీ ఓన్ కార్ ఇది?
నా ఓన్ కార్. సెకండ్ హ్యాండ్ కార్ అన్నప్పుడే గుర్తొచ్చి నేను చూడంగానే ఆ నంబర్ ప్లేట్ చూసినా. సరే కీసి అన్న ఒక్కసారి కార్ పిక్స్ చూపెట్టు. ఇవన్నీ కార్ పిక్స్ ఉన్నాయి కదా. ఇయ్యన్న ఫస్ట్ తాళమి నాకు పోతా సార్ నంబర్ చూసి. లేదన్నా నాకు అక్కడ తీసుకొచ్చిన రెంట్కి నాకు బయటికి వెళ్ళేది ఉందన్నా. ఎందుకు ఇట్లా సతాయిస్తుడు మీరు కూడా? నా కారు ఉందని కదా నేను ఇంటి దాకా వచ్చింది. ఉడ్డ గుల్పి వడ్డంగిరా అమ్మ తోడు. నా అమ్మకి చెప్పుకొని పెట్టుకున్నాను నేను. నా అమ్మకి చెప్పుకొని పెట్టుకున్నా కారు కొన్నా అని చెప్పేసి. నా వైఫ్ని తీసుకుపోయినారా, నా అమ్మని తీసుకెళ్ళినారా నేనైతే. తీసాను కాల్ ఎప్పుడు కానీ. గోపాల్ ఏడున్నావు గోపాల్ నువ్వు? సిగ్గు శరం ఉన్నారా సుల్లిగా నీ గుద్దకి? అరే నీకు అన్ని నమడుతున్నాయి. ఈ కారు నాకు గిఫ్ట్ ఇచ్చినావా లేకపోతే రెంటల్ తెచ్చినావా? గిఫ్ట్ ఇచ్చిన అంట చూడ. హలో బ్రో, నేను సంజు మాట్లాడుతున్నాను. నా కార్ తీసుకెళ్ళి నా దగ్గరికి వెళ్ళి నాయుడు నా దగ్గరికి కార్ తీసుకొచ్చి. లేకపోతే నువ్వు స్టోరీ చేయక గోపాల్. నువ్వు ఫస్ట్ స్టోరీ చేయక అర్థమవుతుందా? నిన్న నాకు నువ్వేం చెప్పినావు? రెంట్కి తీసుకోవాలి నా దగ్గరికి వెళ్ళి. ఎవరు నాటకాలు చేస్తున్నారు? నువ్వు ఇడికి రా. నువ్వు ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఫస్ట్ నువ్వు ఫోన్ ఎందుకు? నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఇడికి రావాలా? గోపాల్ ఒకసారి వచ్చి చూపెట్టా అన్న, వచ్చి చూపెట్టు. అరే అంటున్నారా వచ్చి ఆపుతున్నాడు. ఎందుకంటే రేపు ఎత్తున్నావు? సరే పిలో నానే. అరే రా రే, వాళ్ళ అన్న తమ్ములకి ఏమో గొడవ అయినట్టు. నువ్వు రా రా రా. వస్తున్నాను, వచ్చినాక మనం మాట్లాడదాం. వచ్చినాక మాట్లాడదామన్నా. అన్న గిఫ్ట్ ఇచ్చిన నేను అదే చెప్తున్నాను. మా ఆవిడ అబద్ధాలు ఆడారు. నేను నా కార్ దగ్గర అనిల్ అంట కదా, అనిల్ అని చెప్పేసి అంటున్నాడు. మీ అన్న దగ్గర కొన్నారు, అందుకే క్లియర్ గా చెప్పిన పేపర్స్తో సహా తీసుకొని చూసుకోరా అని చెప్పేసి. మీ అన్నదమ్ముల మధ్యలో గొడవ ఉంటే నేనేం చేయగలుగుతాను? నువ్వేమో రెంట్కి ఇచ్చా అంటావు, మా వాడేమో కొన్నా అని చెప్పేసి అంటే. రెంట్కి ఇచ్చిన గోపాల్, నాకు రెంట్కి అంటే ఇచ్చిన 24 hours టైం అయిపోయింది కాబట్టి మాట్లాడాలని చెప్పిందండి కదా. సరే రాని గోపాల్, రాని మాట్లాడదాం. అరే కాలమే గోపాల్ రాని ఫస్ట్ మీ ఓరు తప్పు చెప్తున్నాడు. మా ఓరు కొన్నాడు, నా అమ్మని కూర్చోబెట్టినా నేను, మా పిల్లని కూర్చోబెట్టిన కార్లల్లో కొన్నాడు కాబట్టి కూర్చున్నా. కాల్ చేసినా రాగు ముందుకు పైన కూర్చుందా, ఆఫీస్ పైన కూర్చుంది. వద్దనా ఫస్ట్ తాళం నేను పోతా, పోయేదో నాకు మేము కొన్నామంటే మజాకాడుతున్నా. మేము కొన్నామని చెప్పేసి అంటే గిఫ్ట్ ఇచ్చిండు. చూడు పెట్టుకురేమో అది. మీరు రెంట్ తీసుకోవాలి. మీరు ఏం చేస్తారు? నా టైమింగ్ నాకు ఇచ్చేసాలి కదా కారు. అరే వీడియో చూపెట్టు. నేను గిఫ్ట్ ఇచ్చినట్టు నేను యూట్యూబ్ కూడా చూపెట్టినా. నా ఇజ్జత్, నా పరువు పోతుంది. అనిల్ దగ్గర నుంచి కొన్నారా అన్న? మీ అన్న దగ్గర నుంచి కొన్నా. మీ అన్నకు కాల్ చేసి కనుకోను. మీ అన్నకు కాల్ చేసి కనుకో. నిన్ననే ఇచ్చిన మంచి కార్ వాష్ చేస్తున్నాడు. గిఫ్ట్ ఇచ్చి నువ్వు ఫ్యామిలీ మొత్తం కాల్ చేసి కార్ తీసుకున్నా దగ్గరికి వెళ్ళి ఆయన 24 hours కొన్నారు. కొనలేదన్నా అంటే కొనలేదు. తాళమే రెంటల్ తీసుకో. చేస్తారా ఇవన్నీ చేస్తారా? ఇది నా దగ్గరికి వెళ్ళి కారు చెప్పురా. కారు ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాను? అది కాదు, కారు తీసుకెళ్తావు నా దగ్గరికి వెళ్ళి.
అరే నువ్వు ఆగు చెప్పేది. నువ్వు కీస్ ఎందుకు అన్న దగ్గర తీసుకుంటున్నావు? 24 hours అయిపోయింది. నా బండి నాకు ఇవ్వాలి. అయితే ఇంకో రోజు ఇస్తా పైసలు. నువ్వు ఫోన్ చేసి చెప్పాలా మాట? రోజు ఇస్తా పైసలు. ఫస్ట్ నువ్వు ఇక్కడ రా, నేను చెప్తా ఇక్కడ. నువ్వు అన్న దగ్గర బండి కీస్ ఎట్లా తీసుకుంటావు? తీసుకుంటే నా కార్ నువ్వు ఫోన్ లేపుతున్నావు ఫస్ట్. సంజు విను, ఇటు సంజు విను 24 hours అని చెప్పి సంజు విను. అవసరం అయితే ఇంకో రోజు పైసలు ఇస్తుండే నీకు. అవసరం అయితే ఇంకో రోజు పైసలు ఇస్తుండే నీకు. 48 hours. ఫ్లాష్ బ్యాక్. సో గైస్ ఏంటంటే నిన్న మేము వినయన్నకి గిఫ్ట్ ఇచ్చినాం కదా కారు. ఆ కారు వచ్చేసి ఫ్రెండ్ అన్నమాట. గిఫ్ట్ ఇచ్చినామంటే నమ్మేసి వీళ్ళు కూడా నమ్మేసిరు. సో మీరు తిట్టుకోకండి. సో ఏంటంటే 24 hours అయిపోయింది కదా. నిన్న సాయంత్రం తీసుకొచ్చిన వినయన్న దగ్గరే ఉండే. తీసుకొచ్చి మంచిగా ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాడు. అటు చూపిరా, ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాడు బండి. సో ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాడు. అన్న మంచిగా గిఫ్ట్ ఇచ్చి అదే ఊహలలో ఉన్నాడు. నిన్న అమ్మ వదిన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే నాకు పాపం అనిపించింది అరే అని చెప్పేసి. సో గైస్ ఏంటంటే ఇప్పుడు సంజు ఇప్పుడు 24 hours అయిపోయింది, ఓకేనా? నేనేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నీ కార్ ఎక్కడ ఉందని చెప్పేసి నువ్వు లొకేషన్ చూసుకొని వచ్చినావు. నీ కార్ది ఇప్పుడు కార్ లొకేషన్ ఉంటాయి కదా, అది చూసుకొని వచ్చినావు నువ్వు. సో ఇప్పుడు ఏంటంటే నీ బండి కోసం వెయిట్ చేస్తావు. నేను లిఫ్ట్ చేస్తలేను. నువ్వు లొకేషన్ చూసుకొని ఇక్కడికి వచ్చినావు. నీ బండి ఇప్పుడు వినయన వెళ్తాడు. ఇట్లా వెళ్తాడు. ఆయన ఆఫీస్లోనే ఉన్నాడు. ఎట్లా వెళ్తాడు అన్న, నా బండి నాకు ఇచ్చేయి. 24 hours అయిపోయింది. నా గోపాల్ తీసుకెళ్ళి రెండుకి అని చెప్పేసి నీ బండి నువ్వు తీసుకొని వెళ్ళిపో. అప్పుడు అన్న రియాక్షన్ చూద్దాం. ఆయన కిందికి వచ్చే వరకు వెయిట్ చేయను. పైకి వెళ్ళిపోయినా అనుకో డైరెక్ట్ అనుమానం వస్తుంది. కిందికి వచ్చేంత వరకు వెయిట్ చేసి నేను కెమెరా వేరే కార్లో పెట్టుకొని కూర్చుంటాం అక్కడ ఎక్కడ, సరేనా? శివ నీ బండి తీసేయి. తీసేస్తాను బండి తీసేయి. సో గైస్ వీడు తిట్టుకుంటారు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఎంత ఎమోషనల్ చేసిన ఫ్యామిలీ అందరినీ. బట్ రివెంజ్ ఇస్ రివెంజ్. సో రివెంజ్ వేరే లెవెల్ ఉంటుంది నాతో పెట్టుకుంటే, అర్థమైందా? మాస్తో పెట్టుకోవద్దు చెప్పండి వినయన కింద కామెంట్ అలా. 5 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యి నువ్వు 12 లక్షలు అన్న బండికి అని చెప్పేసి అంటే సంజయ్ నువ్వు దున్నేసుకో. నీ బండి నువ్వు తీసుకుని వెళ్ళిపో. ఇవ్వకపోతే కొట్లాడు, అర్థమైందా? చేస్తావా? అంతేనా? రికార్డింగ్ నీ దగ్గర పెట్టుకుంటా, నేను కెమెరా దూరం నుంచి పెట్టుకుంటా. సో గైస్ నిన్ననే బండి ఇచ్చి ఈరోజే లాక్కుంటే ఎట్లుంటుంది? ఇట్లుంటుంది చూద్దాం. నేను ఈ కార్లో కూర్చుంటా, దూరం నుంచి పెడతా బండి.